ఈ చిన్న షాపుల్లో తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి, ఈ చిన్న చిన్న షాపుల్లో తీసుకోవడం వల్ల మనకి వాళ్ళు తక్కువగా ఏస్తారు. తక్కువకిస్తారు. మనకి అన్నీ తగ్గిస్తారని అనుకుంటారు. అదంతా ఉట్టి ట్రాషు. అది నిజం కాదు. ఇంకా అదేంటంటే ఫేక్ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ చిన్న షాపు వాళ్ళేంటంటే సరిగ్గా జీఎస్టీ అనేది గవర్నమెంట్‌కి సరిగ్గా కట్టరు. కట్టకపోవడం వల్ల ఏంటంటే మనకి ఏమవుద్దంటే జీఎస్టీ సరిగ్గా కట్టకపోవడం వల్ల వాళ్ళేం జేస్తారంటే ఇవి ఇవి వా వా వాళ్ళేమో వాళ్ళున్న దగ్గర బంగారము డబ్బులు ఎక్కువ మన దగ్గర తీసుకోవడానికి వాళ్ళలా చేస్తుంటారు. అందుకని జీఎస్టీ వాళ్ళు చిన్న చిన్న షాపుల్లో జీఎస్టీ వాళ్ళు కరెక్ట్‌గా కట్టరు. ఇప్పుడు బ్రాండెడ్ కంపెనీలున్నాయనుకోండి బ్రాండెడ్. అదే జీఎన్ గానీ, తర్వాత వైభవ్ గానీ, తర్వాత ఆహ్, ఇంకా కోనార్క్ గానీ, ఖజానా గానీ, ఇలాగా పెద్ద పెద్ద షాపుల్లో తీసుకుంటే వాళ్ళేంటంటే జీఎస్టీ కంపల్సరీగా ఇయర్లీ కడుతుంటారనమాట. అందుకని వాళ్ళకి ఆ కంపెనీలు మూతపడేవనేవి ఉండవు. నెక్స్ట్ అంటే వాళ్ళకి ఎటువంటి ఇది ఉండదనమాట. అలాంటి దగ్గర తీసుకుంటే మనకి బంగారం ప్యూర్ గోల్డ్ అనేది వస్తది. ఈ తరుగులు, గిరుగులనేవి కూడా వాళ్ళు తగ్గించే ఏస్తారు. ఆళ్ళు కూడా పెద్ద పెద్ద షాపుల్లో మాత్రం అనుకుంటే పెద్ద షాపుల్లో ఎక్కువుంటాయని, పెద్ద షాపుల్లో కూడా ఏమి ఎక్కువుండవు. వాళ్ళు తగినంత రేటుకే రీజనబుల్‌గా ఇస్తారు. అందుకని మీరేంటంటే ఈ తక్కువ మిడిల్ క్లాస్‌లో ఉన్నోళ్ళేంటంటే, అమ్మో! పెద్ద షాపులు కదా అని భయపడవలసిన అవసరం లేదు. పెద్ద షాపులకెళ్ళినా వాళ్ళు తగిన మంచి బంగారం ఇస్తారు. తగిన రేట్లకే రీజనబుల్‌గానే ఇస్తారు. అందుకని ఈ మిడిల్ క్లాసోళ్ళేంటంటే చిన్న చిన్న షాపులకెళ్ళకుండా ఈ పెద్ద షాపులకెళ్ళి తీసుకుంటే మీ డబ్బులకి ఎటువంటి మోసము జరగకుండా, మీ బంగారానికి కూడా ఎటువంటి హాని కలగకుండా ఉంటదనమాట. మీరు ఎక్కడికన్నా ఒకవేళ మీరు ఎప్పుడైనా దాన్ని సపోజ్ ఏ అవసరానికన్నా, దేనికన్నా ఒకవేళ అమ్మాలనుకుంటే సేమ్ రేటొస్తది. సేమ్ బంగారం ఇప్పుడు మీరు అరతులం కొంటే అరతులానికి అరతులమే వస్తది. అదే మీరు చిన్న షాపుల్లో తీసుకొని మీరేంటంటే చిన్న షాపులు కదా! వాళ్ళు తగ్గించిస్తారని చిన్న షాపులకెళ్ళడం వల్ల ఏంటంటే, వాళ్ళేం చేస్తారంటే అందులో రామి ఎక్కువ కలుపుతారు. తర్వాత గిఎస్టీలు అని చెప్పి అవి ఎక్కువేస్తారు. అవి ఎక్కువ పడతాయి మనకి. అవి పడడం వల్ల ఏంటంటే, మనకి మోసం అనేది బాగా జరుగుద్ది. అందుకని మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పుడైనా బంగారం కొనుక్కోవాలంటే, కొంచెం మంచి షాపుల్లో తీసుకుంటే, మీ బంగారానికి గానీ, మీ డబ్బుకు గానీ ఎటువంటి హాని కలగదు. ఓకే. థ్యాంక్ యూ.